ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్ ఆగవే. పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా! ఏయ్ రా. రేయ్ 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 మావా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రేయ్ ఎందుకురా ఇలా చేస్తున్నావు? రేయ్ ఏమైందిరా? ఏం చేస్తున్నాడు? రేయ్ 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 ఏంట్రా? డోర్ ఓపెన్ అవ్వట్లేదా? మీకోసమేగా అందరూ మాట్లాడేది. సుబ్బు, ప్లీజ్ కమ్ అవుట్. అదే చేస్తావు కదా? మా మాట ఎలా పోతే మనకేంటి? వదిలేయండిరా. ఒక నిమిషం ఆగు. వాడు ఎపిసోడ్ లో చేస్తున్నట్టు వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు. మధ్యలో వాడు ఎందుకు వచ్చాడు? తను ఇలా ట్రీట్ చేసేది. రావయ్యా వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా? ప్లీజ్ సుబ్బు. సుబ్బు తలుపు తీసి రేయ్, సుబ్బు. రేయ్, రేయ్, ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. నీకే చెప్పేది ఆగు. రేయ్, సార్లు ఆగురా. వచ్చేస్తావా? ఎందుకురా? మీరు గొడవ పడరా? రారా. ఆపరేంటి? రేయ్, రేయ్, ఏంట్రా? చూడండి రా. రేయ్, రా. వెనక్కి రారా. రారా. రేయ్, రా. రేయ్, ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే చెప్పేది. వీళ్ళే గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. రేయ్, రేయ్, వద్దురా. ఆగరా, ఆగండ్రా, రేయ్. ఆగరా. వద్దురా రేయ్. రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడవచ్చు. మాట్లాడుకుంటున్నాం కదరా, కాస్త ఓపిక పడలేవా? ఎందుకురా మమ్మల్ని చెప్పు. చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? సుబ్బు తలుపు తీ సుబ్బు. ప్లీజ్ సుబ్బు. ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు రేయ్ వాడి చేతుల్లోంచి తీయండిరా ముందు. చూడరా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా? సుబ్బలక్ష్మి, అటెండర్ ఎవరు? నేనే, చెప్పండి. నైటీ ఉందా? లేదు. ఇవన్నీ తీసుకురండి. కమ్. రేయ్ ఇట్రా. అమ్మా, ఇదిగో పట్టుకో. ఇది She left. ఏంటి? రేయ్ ఎక్కడికి? నాకు తెలీదు ఇప్పుడే సార్. కదండి నైట్గా ఉంటాడు వెళ్ళాం. ఆలపి ఎక్కడికి వెళ్ళింది? ఏమిటి 5 నిమిషాలు కూడా అవ్వలేదండి. రేయ్, రేయ్, ఎక్కడ ఆ అతను? గ్రీన్ కలర్ మాత్రం వేసుకున్నాను. బాగా నిద్ర వచ్చేసి మామా. కనిపించట్లేదా? కనిపించట్లేదా? రేయ్, బయటకు వెళ్ళరా? అడి వెతకండి. Set my heart on blazing fire. I had a dream which messed with me and my mind. Oh, I feel my heart in my mouth, the chills running down my spine. Hug me, baby. Fuck you, baby. వీడెందుకురా ఫోన్ చేసి దొబ్బుతున్నాడు? నేను ఫోన్ తీస్తేనే కదా. నాకు కూడా చేశాడు. తను చెప్పుంటుందిరా, అందుకే ఫోన్ చేస్తున్నాడు. Fire's burning harder. రే మొత్తం చూసాను రా. అతను ఇక్కడ ఎక్కడా లేదురా మామా. Baby girl, you're mine. మీరు ఎందుకు అక్కడికి వచ్చారు? ఇక్కడ నుంచి వెళ్ళండిరా. మీతో ఏంట్రా మాటలు? నాకెలా తెలుసు తను ఎక్కడుందో? నువ్వే తన్ని దాచిపెట్టావు. నేనెవరిని దాచిపెట్టలేదు. My fire's running deep. It's so cold I can doom the need her back and soon. I had a dream that messed with me and my mind. You were so twisted, it set my రేయ్ heart on ఎవడ్రా నువ్వు? తను నాతో 6 నెలల పాటు జీవించింది. తన ఫోటో, ఆడియో, వీడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్లో ఎక్కించిన ఎట్రా రే. feeling dark red desire, feeling dark red desire, feeling dark red desire. ఎక్కడ ఉన్నారు? ఫోన్ చేస్తే ఫోన్ తీయరా? రేయ్, ఏంటో చెప్పండి రా.
రైల్వే ట్రాక్ లో ఒక అమ్మాయి బాడీ ఉందంటున్నారా? చెప్పేది చూస్తుంటే మన అమ్మాయిలానే ముందురా. ఏంట్రా ఇది? రేయ్, ఇప్పుడేం చేయాలరా? గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు బక్సు. అంతేరా, ముగిసింది. వీడితో పాటు మన ఎదురైనా రోడ్డు మీద పడి ఆటుకున్నాం. అది పిల్లలను ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? ఇప్పుడు చూడు రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. బక్సు ఎవరు బక్స్ ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్స్ ఎవరు? హలో బక్సా, అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్న ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా, అందుకనే. అదే చెప్పండి అన్నా. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా? అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ బక్సు ఏమైందిరా? మాట్లాడు ల్యాండ్ దాస్ అన్నయ్య, మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మావా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం, ఏంటన్నా అన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పట్టండి. ఏం కాదు, కంగారు పడకండి. నీళ్ళు తీసుకురారా. ఏం కాదు, కంగారు పడకండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ లో కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనివ్వరా, అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్ లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల అయింది చేసుకో. Miss you, baby. Kiss me, baby. మనం వెళ్ళకూడదు, వాడిని రప్పించాలి. లివ్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి. డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్.
లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతిలో తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పొద్దు, చెప్పుదాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను వాడిని. ఇక్కడ తను ఎవరు? నేనే మేడం. ముందు బయలుదేరండి అందరూ. ఏమైంది మేడం? మేము ఎందుకు రావాలి? డోర్ మూయ్. మేడం మేము ఏం తప్పు చేయలేదు. మేడం రండి. పోయి ఏంట్రా మాట వినపడంలే? ఊర్లో గనక తెలిస్తే నేను ఇంకా అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గాని తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు, ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే అయ్యో. ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు, మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపం అని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా రా తమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్ గా పనిచేస్తున్నాడు. రా. ఏయ్, తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant Subbuvu ఇక accused ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి.